ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జిఆర్ఎస్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ కలెక్షన్. ఈరోజు మన హ్యాండ్మేడ్ కలెక్షన్లో న్యూగా కొన్ని డిజైన్స్ అయితే మేకింగ్ అయితే రెడీ అయ్యాయండి. సో అవన్నీ కూడా నేను ఈరోజు మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. అన్నీ కూడా మీకు బడ్జెట్ రేంజ్లో వచ్చేస్తాయి. నచ్చితే కనుక వెంటనే ఆర్డర్ ప్లేస్ అనేది చేసుకోండి. కొన్ని మాత్రం రెడీ టు డిస్పాచ్లో ఉన్నాయి, కొన్ని మాత్రం మీకు మేకింగ్ టైం వచ్చేసి మీకు 3 to 5 వర్కింగ్ డేస్ అయితే పడుతుంది డిస్పాచ్ టైం అండి. సో డెలివరీ టైం వచ్చేసి 7 to 9 వర్కింగ్ డేస్ అయితే పడుతుంది. అండ్ కొన్ని వచ్చేసి మనకు విత్ ఇన్ 1 డేలోనే డెలివరీ అయిపోయే ఐటమ్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అన్నీ కూడా మనకు ప్రీమియం కట్టు తీగతో అండ్ రియల్ బీట్స్తో మేకింగే వస్తుందండి. సో ఫస్ట్ అయితే మనం ఈ ఎమరాల్డ్స్ నెక్లెస్ గురించి అయితే చెప్తాము. ఎమరాల్డ్స్ హారం గురించి మిడిల్ లెంత్ ఉంటుంది అండ్ బ్రాడ్గా మనం పెండెంట్ తీసుకొని విత్ హై క్వాలిటీ సీజర్ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చేసాము. అండ్ క్యాపింగ్ కూడా మీరు చూసుకోవచ్చు. బీడ్ క్యాపింగ్ కూడా మనకు గోల్డ్కి ఎలాగైతే ఉంటుంది ఎగ్జాక్ట్గా అలాగే వచ్చేసింది. లైట్ వెయిట్ గోల్డ్ మీకు కోరల్ కాంబినేషన్ చైన్, దీనికి స్టడ్స్ ఇచ్చేసాం అనమాట. అండ్ ఇంకొక మోడల్ వచ్చేసి నక్షీ పెండెంట్స్. ఇవి వచ్చేసి నక్షీ పెండెంట్స్ అండ్ మీకు డైమండ్ రిప్లికా లాగా విక్టోరియన్ పాలిష్లో స్టడ్స్ వచ్చేస్తాయి అనమాట. అండ్ మల్టీ కలర్ బీడ్స్ చైన్ అండ్ దీనికి కూడా మల్టీ కలర్ స్టడ్స్ అనేది సెట్ చేసాము. కాస్ట్ కూడా మీకు చాలా చాలా రీజనబుల్ అనమాట. జస్ట్ 799 రూపీస్కి విత్ స్టడ్స్ చైన్ విత్ స్టడ్స్ వచ్చేస్తాయి. అండ్ ఇది వచ్చేసి మీకు స్వరక్సీ పర్ల్స్లో ఇన్ స్టోన్ బీడ్స్ అనమాట. స్టోన్ బీడ్స్ కూడా ఎలా అంటే మనకు బాక్స్ టైప్లో స్క్వేర్ టైప్లో అయితే ఉంటాయి అనమాట. 18 to 20 ఇంచెస్ అయితే ఉంటుంది. దీనికి కూడా టూ కలర్స్ స్టడ్స్ అయితే మ్యాచ్ చేసాం. సో వైట్ ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా, సో అందుకోసం. అండ్ ఇక్కడ వచ్చేసి మనం సీజర్ బీడ్స్ హారం అయితే చూస్తున్నాము. సో ఇది కూడా మనం 14 క్యారెట్ గోల్డ్ రిప్లికా అయితే డిజైన్ అని చెప్పొచ్చు. సో 14 క్యారెట్ పోల్కీ స్టోన్ అయితే వచ్చేస్తుంది. 14 క్యారెట్కి పోల్కీ స్టోన్ ఉందిగా 14 పోల్కీ స్టోన్కి మనకు 14 క్యారెట్ గోల్డ్ ప్లేటింగ్ అనేది ఇచ్చేసామన్నమాట. అండ్ టైవాన్ కోరల్లో మల్టీ కలర్ కాన్సెప్ట్తో బ్యూటిఫుల్ చైన్ అండి, 3 కలర్ కాంబినేషన్తో వచ్చేసింది. సో నక్షీ బాల్స్ కూడా చాలా బాగుంటాయి అండ్ రియల్ గోల్డ్లా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మేము ఇంకొకటి చూద్దాము. స్వరక్సీ పర్ల్తో బ్యూటిఫుల్ చైన్ విత్ పెండెంట్ అనమాట. సో మనకు పర్ల్ క్యాపింగ్ కూడా చాలా నీట్గా వచ్చేసింది చూడండి. అండ్ మీకు గ్రీన్ స్టోన్ అలాగే మెరూన్ స్టోన్ కూడా ఉంటుంది మల్టీ కలర్ లాగా. సో ఏ సారీ మీదకైనా కూడా బాగుంటుందండి. అండ్ ఇంకోటి వచ్చేసి పర్ల్లోనే మనం ఇంకోటి చూస్తున్నాం హారం. ఇది కూడా మీకు 26 ఇంచెస్ 25 అలా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి ఇంకొక మోడల్. అండ్ మోనాలిసా బీడ్స్ విత్ స్వరక్సీ పర్ల్ కాన్సెప్ట్ ఇది వచ్చేసింది. అండ్ సైడ్ బ్రోచర్కి స్టోన్ అంతా కూడా మనకు రూబీ ఉంటుంది, అలాగే అంకట్ స్టోన్స్ ఉంటుంది. అండ్ మీరు చుట్టూ కట్టుతీగ చుట్టడం కూడా మీరు చూసుకోవచ్చు. చాలా క్లియర్గా చాలా నీట్గానే మీకు కనిపిస్తుంది కదా. సో మీకు శారీస్ కానివ్వండి ఎక్కడ కూడా చీరలు అనేది పట్టేయదండి. మీరు ఏ డ్రెస్ మీదకి వేసుకున్నా కూడా కొన్ని వచ్చేసి మనకు తీగ అంత ఫినిషింగ్ బాగుండదు అనమాట. మనకు గోల్డ్కి వచ్చే అంత ఫినిషింగ్ ఉండవు. మరి చీరలకు పట్టేయడం ఆ దారం లాగిపోవడం చీరలు పాడైపోతూ ఉంటాయి. సో అలాంటి ఏమీ లేవన్నమాట. చాలా నీట్గా చుట్టేసాము. మనకు గోల్డ్కి ఎలాగైతే వచ్చేస్తుందో అలాగా. ఇక్కడ మనం స్వరక్సీ పర్ల్లో సీజర్ బీడ్స్ కాన్సెప్ట్ వచ్చేసింది. అండ్ పెండెంట్ డిజైన్ కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఎమ్రోల్స్ అండి. ఇవి వచ్చేసి మనకు స్ట్రాబెర్రీ పంకిన్ ఎమ్రోల్స్ అనమాట. అండ్ పోల్కి డ్రాపింగ్ అనేది ఇచ్చేసాం. వైట్లో ఉంది, రూబీలో కూడా ఉందన్నమాట. సో ఇది కూడా మీకు ప్రీమియం కట్టు తీగతోనే వస్తుంది. సో మనకు రియల్ బిట్స్ కాబట్టి కాస్ట్ అనేది కూడా కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట. అండ్ సింపుల్ నెక్లెస్ అండి ఇది. బీడ్స్లో విక్టోరియన్ పెండెంట్తో ఇలా అనిక్స్ బీడ్స్తో మేకింగ్ చేసిందనమాట. ఇంకోటి వచ్చేసి మనకు సింపుల్ నెక్లెస్ జస్ట్ మీకు 799 రూపీస్ మాత్రమే పడుతుంది. పెండెంట్ లాగే ఇలా 5 నక్షి బాల్స్ అనేది ఇచ్చేసాం అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి మనం ఇంకొకటి బ్యూటిఫుల్ ఎమరాల్డ్స్లో చూస్తున్నాము. 2 mm స్వరక్సీ పర్ల్స్తో అండ్ విత్ ఎమరాల్డ్ కాన్సెప్ట్ అండ్ మైక్రో గోల్డ్ ప్లేటింగ్ చైన్ అనేది ఇచ్చేసామన్నమాట బ్యాక్. అండ్ ఇది కిడ్స్ కూడా వేసుకోవచ్చు, పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇది వచ్చేసి ఎమరాల్డ్స్ విత్ స్వరక్సీ పర్ల్ ఇది వచ్చేసి. సో దీనికి కూడా మీరు క్యాపింగ్ కూడా చూసుకోవచ్చు, చాలా నీట్గా ఉంది. ఎమరాల్డ్స్ విత్ రూబీ డ్రాపింగ్. సో విత్ రూబీ డ్రాపింగ్ కూడా మనకు స్వరక్సీ పర్ల్ 0 సైజ్ స్వరక్సీ పర్ల్ హ్యాంగింగ్ అనేది ఇచ్చేసామన్నమాట గుట్టపూసల్లాగా. ఇంకోటి వచ్చేసి డైమండ్స్ విత్ స్వరక్సీ పర్ల్ కాన్సెప్ట్లో బ్యూటిఫుల్ పోల్కి ఇయర్ రింగ్స్ అలాగే పెండెంట్ వచ్చేస్తుంది. మీరు క్లియర్గా వీడియో కూడా చూసుకోవచ్చు. సో ఈ మోడల్లో మీకు సీజర్ బీడ్స్లో మేకింగ్ చేసి ఇవ్వమన్నా కూడా మేకింగ్ కూడా అవైలబుల్గా ఉంది. మీరు బీడ్స్ సెలెక్ట్ చేసుకొని మాకు ఇదే డిజైన్లో ఈ బీడ్స్లో కావాలి మేకింగ్ చేస్తారా అంటే మా దగ్గర బీడ్స్ ఉంటే మేము మేకింగ్ కూడా చేసిస్తామండి. 7 days పడుతుందన్నమాట. 5 to 7 వర్కింగ్ డేస్ అయితే పడుతుంది. డిస్పాచ్ టైం ఏదైనా సరే ఒక 10 to 15 days అయితే డెలివరీ టైం అయితే పడుతుంది. ఇవి వచ్చేసి మనకు ఎమరాల్డ్స్లో చూసారు కదా. ఇందులో మీకు కలర్స్ కావాలంటే కూడా మేకింగ్ అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేసి మనకు చేంజబుల్ ఇయర్ రింగ్స్ అనమాట. మొత్తం కాంబో అండి. సో మీరు బ్రాడ్గా బ్రైడల్గా వేసుకోవాలంటే బ్రైడల్గా వేసుకోవచ్చు. సింపుల్గా డైలీ యూస్కి వేసుకోవాలంటే డైలీ యూస్కి కూడా ఇలా వేసుకోవచ్చు అనమాట.
నెక్స్ట్ బీట్స్తో ఇంకొక బ్యూటిఫుల్ చైన్ అనమాట. 3 స్టెప్స్తో అయితే వచ్చేసింది. ఇది కూడా నక్షీ బాల్స్ అండ్ స్వరక్సీ బాల్ పెండెంట్ లాగా వచ్చేసింది మిడిల్కి. చాలా బాగుంది ఇది కూడా. అండ్ ఫ్లెక్సిబుల్ కంటే నెక్లెస్ అండ్ మోజనైట్ పైన కార్వింగ్ పెండెంట్ విత్ ఇయరింగ్స్ పైన కూడా మనకు కార్వింగ్ వస్తుంది. కిందంతా కూడా పర్ల్ హ్యాంగింగ్ వస్తుంది. అండ్ ప్రీవియస్ వీడియోలో మీరు ఈ ఇయరింగ్స్ అయితే చూసి ఉంటారు. సో దేనికి మనకు ఈ ఇయరింగ్స్కి ఈ నెక్లెస్ అయితే సెట్ చేసాము. ఇది కూడా చాలా బాగుంది. ఇవి వచ్చేసి ఓన్లీ స్ట్రాబెరీ ఎమరాల్డ్స్. దీనికి స్టడ్స్ అయితే ఇలా మ్యాచ్ చేసామండి. మీకు ఓన్లీ చైన్ కావాలంటే కూడా చేసుకొని మీరు ఏదైనా వేరేగా మేకింగ్ చేయించుకోవాలి, గోల్డ్లో మేకింగ్ చేయించుకోవాలన్నా కూడా చేయించుకోవచ్చు. అండ్ విక్టోరియన్ నెక్లెస్కి ఇలా మనం ఇలా ఏమంటారు కోరల్స్ విత్ స్వరక్సీ పాల్ అనేది మేకింగ్ చేసిందనమాట. అండ్ సేమ్ ఇది కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు మంచి యాంటిక్ గోల్డ్లో వస్తుంది నెక్లెస్. మొత్తం అంకట్ పోల్కీస్ వచ్చేస్తాయి. దీనికి కూడా మనం ఇది స్వరక్సీ పర్ల్స్ గుట్టపూసల్లాగా ఇచ్చేసామన్నమాట. కోరల్స్ విత్ స్వరక్సీ పర్ల్స్. ఇవి వచ్చేసి మనకు జడావు ఇన్విజిబుల్ నెక్లెస్లు. సో ఒకటి పింక్ కలర్లో ఉంది, ఒకటి వచ్చేసి కోరల్లో ఉందన్నమాట. రెండు కూడా సేమ్ కాదు, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం బ్లాక్ డైమండ్స్ చూస్తున్నాం. బ్లాక్ డైమండ్స్లో విక్టోరియన్లో మనకు పెండెంట్ వస్తుంది. సో చాలా బాగుంది. 18 to 20 ఇంచ్ ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు బీడ్స్కి పడుతుందండి కాస్ట్. ఈ బీడ్స్ కాస్ట్ ఎక్కువ అనమాట. సో మనకు గోల్డ్లో కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. సో గోల్డ్లో ఏదైతే యూస్ చేస్తారో అవే బీడ్స్ ఎక్కువ బాగా కాస్ట్ అయితే ఉంటాయన్నమాట. సో లావెండర్లో బ్యూటిఫుల్ ఇందాక నేను చూపించాను కదా, అదే నెక్లెస్కి ఇలా పోల్కి ఇయరింగ్స్ అనేది మ్యాచ్ చేసామన్నమాట. అండ్ ఇంకోటి వచ్చేసి స్వరక్సీలోనే సింపుల్ నెక్లెస్ మిడిల్ లెంత్ ఉంటుంది. మిడిల్ లెంత్ అంటే 20 ఉంటుంది, 22 వరకు మీరు అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో అండ్ ఇంకోటి వచ్చేసి మనం జడవు కుందంలో హ్యాండ్మేడ్ ఇయరింగ్స్ అయితే చూస్తున్నాం అనమాట. రైస్ బాల్ హ్యాంగింగ్ లాగా వచ్చేస్తుంది. మరి బిగ్ సైజ్ కాదు, చూసి ఫింగర్ మీద పెట్టుకుంటే కూడా మీకు తెలిసిపోతుంది చూడండి ఎంత లెంత్ ఉంది అనేది. సో అంత లెంత్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇంకోటి వచ్చేసి మల్టీ కలర్ బీడ్స్లోనే ఇంకొక బ్యూటిఫుల్ చైన్ విత్ ఇయరింగ్స్ అనమాట. ఇది కూడా మీకు 20 ఇంచెస్ వరకు అయితే ఉంటుంది. 20 నుంచి 22 వరకు మీరు అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి సింపుల్ ఇయరింగ్స్. ఇవి కూడా వచ్చేసి మీకు స్ట్రాబెరీ ఎమరాల్డ్స్ స్వరక్సీ పర్ల్ హ్యాంగింగ్ అయితే ఇచ్చేసామన్నమాట. కాపీ కూడా మనకు గోల్డ్ కాపీలా ఉంటుంది. అండ్ లుక్ కూడా మనకు అదే ఫినిషింగ్ వచ్చిందనమాట, గోల్డ్లా ఉంది. ఇంకోటి వచ్చేసి అనెక్స్ బిడ్స్ 5 లైన్స్ హారం విత్ విక్టోరియన్ విత్ యాంటిక్ గోల్డ్లో ఇయరింగ్స్ అయితే వచ్చేస్తాయి. చేంజబుల్ ఇయరింగ్స్ అనమాట. మొత్తం కూడా మనకు 25 పేర్స్ వస్తాయండి. కాస్ట్ వచ్చేసి జస్ట్ 1750 రూపీస్ మాత్రమే. లిమిటెడ్ స్టాకే ఉన్నాయి, బాగా స్టాక్ కూడా లేవు. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకు 4 pairs రింగ్ టైపు ఇయరింగ్స్ అనమాట. జస్ట్ 880 రూపీస్ మాత్రమే పడుతుంది. చాలా బాగున్నాయి. పర్ల్ హ్యాంగింగ్ కూడా చాలా బాగుంది చూడండి. అండ్ ఇది వచ్చేసి మనకు ఇది కూడా లిమిటెడ్ స్టాక్లోనే ఉంది. జస్ట్ 1200 రూపీస్ మాత్రమే. సో ఈ వీడియో అప్లోడ్ అయ్యే వరకు కూడా మరి ఈ స్టాక్ ఉంటుందో లేదో తెలియదు. ఒకవేళ ప్రీ ఆర్డర్స్ ఎవరైనా వెయిట్ చేస్తాము అనుకున్న వాళ్ళే ప్రీ ఆర్డర్ కూడా తీసుకుంటాము. అండ్ ఇది వచ్చేసి మిడిల్ లెంత్ కోరల్ విత్ స్వరక్సీ నెక్లెస్ అనమాట. ఇది వచ్చేసి ఓన్లీ పోల్కి 14 క్యారెట్ గోల్డ్ షీట్లో బ్యూటిఫుల్ నెక్లెస్ అండి. సో దీనికి వచ్చేసి ఇలా డైమండ్ రిప్లికా స్టడ్స్ అనేది మ్యాచ్ చేసాం. ఆబ్వియస్లీ స్టడ్స్ కూడా అడుగుతారు కాబట్టి ఇలా స్టడ్స్ అనేది మ్యాచ్ చేసాం అనమాట. కెంపు పెండెంట్ వస్తుంది. అండ్ 4 mm స్వరక్సీ పర్ల్ విత్ ఇయరింగ్స్, కెంపు ఇయరింగ్సే వచ్చేసాయి. చూసారు కదా, ఇయరింగ్స్ కూడా సింపుల్గా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుందండి. గోల్డ్ కలర్ శారీకి అయితే చాలా బాగుంటుంది. అండ్ షుగర్ బీట్స్ హారం అయితే చూస్తున్నాం అనమాట. ఇవి కూడా మనకు 14 క్యారెట్ షిట్తో వస్తుంది. మనకు సైడ్ బ్రోచెస్ అన్నీ కూడా. దీనికి వచ్చేసి జడావు కుందన్ ఇయరింగ్స్ అనేది మ్యాచ్ చేసాము. అండ్ ఇంకోటి వచ్చేసి అనెక్స్ బీడ్స్ నెక్లెస్ అనమాట. ఇది వచ్చేసి మనకు 20 ఇంచెస్ వరకు ఎండ్ అవుతుంది. మీకు అవైలబుల్ ఉన్న కలర్స్ కిందంతా కూడా మీకు స్వరక్సీ పర్ల్ హ్యాంగింగ్ వచ్చేసింది. అండ్ ఇది వచ్చేసి మనకు 2 mm స్వరక్సీ పర్ల్ జడవు పెండెంట్ మిడిల్కి వస్తుంది. అండ్ డ్రాపింగ్ అంతా కూడా ఇలా చేసామన్నమాట. అండ్ ఇంకోటి వచ్చేసి పికాక్ డిజైన్లో మొత్తం పెండెంట్స్ అంతా కూడా పికాక్ డిజైన్సే. అండ్ షుగర్ బీడ్స్ అనమాట. సో లెంత్ వచ్చేసి మనకు నెక్లెస్ లెంత్ ఉంటుంది. నెక్లెస్ లెంత్ అంటే 18 ఇంచెస్ లెంత్ ఉంటుంది అనమాట. అండ్ రైస్ పర్ల్స్ మిడిల్కి వచ్చేసి మనకు జడవు పెండెంట్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకు రియల్ పర్ల్స్ కాబట్టి కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. అండ్ స్ట్రాబెరీ ఎమరాల్డ్స్లో మనం స్ట్రాబెరీ ఎమరాల్డ్స్ విత్ స్వరక్సీ పర్ల్ హారం అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ మనకి కాస్ట్ ఎందుకు పెరిగిందంటే సేమ్ డిజైనే, సైడ్ బ్రోచెస్ సేమే, బీడ్స్ కూడా సేమే. కాకపోతే ఇది కొంచెం మనకు ఎమరాల్డ్స్ అనేది ఎక్కువ ఉన్నాయి. సో క్యారెట్ లాగా పడతాయి కాబట్టి కాస్ట్ అనేది ఎక్కువ పడింది మనకు. అండ్ ఇంకోటి వచ్చేసి మోజనైట్ డైమండ్ రిప్లికా హారం అనమాట.
మిడిల్ లెంత్ ఉంటుంది. హారం అంటే మళ్ళీ 26 అనుకోకండి, మిడిల్ లెంత్ అంటే 20 నుంచి 22 వరకు ఉంటుంది. అండ్ డైమండ్ కాపీ హారం ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా మీకు మొత్తం కూడా సీజెడ్ బీడ్స్లో తీసుకొని డైమండ్ లాగా ఫినిషింగ్ వచ్చిందనమాట. సైడ్ బ్రోచెస్ కానీ, పెండెంట్ కానీ, ఇయర్ రింగ్స్ కానివ్వండి. అండ్ ఇంకోటి వచ్చేసి డ్రమ్ షేప్లో బీడ్స్ విత్ స్వరక్సీ పర్ల్, లైట్ వెయిట్ స్వరక్సీస్ అనమాట. సో బీడ్స్ ఇక్కడ మనకు స్వరక్సీస్ ఎక్కువ వెయిట్ ఉంటాయి. సో దానికి ఇలా లైట్ వెయిట్ నక్షి బాల్స్ అనేది తీసుకొని మేక్ చేసిందనమాట. సో బాగా వెయిట్ ఏమి ఉండవు, నార్మల్గా మీడియం సైజ్ ఉంటాయి. నార్మల్గా అంటే మనకి బీడ్స్ విత్ నక్షి కొంచెం హెవీ నక్షి వెయిట్ ఉన్న బాల్స్ తీసుకుంటే ఎక్కువ వెయిట్ ఉంటాయి. సో ఇక్కడ వెయిట్ అనేది ఏమి ఉండవు. అండ్ ఇక్కడ వచ్చి బ్లాక్ డైమండ్స్ వచ్చేసి మనకు స్క్వేర్ టైప్ బ్లాక్ డైమండ్స్ అనమాట. 3 లైన్స్తో మేకింగ్ చేసింది. సో జుమ్కాస్ దీనికైతే ఇట్లా మైక్రో గోల్డ్ జుమ్కాస్ అనేది సెట్ చేశారనమాట. సో మ్యాచింగ్ ఇలా సెట్ అయితే ఇలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి 4 లైన్స్ అండి ఇది. సో 4 లైన్స్ మల్టీ కలర్ సీజెడ్ బీడ్స్ అనమాట. సో ఇది కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి ఓన్లీ పర్ల్ హారం. మీరు ప్రీవియస్ వీడియోలో కూడా చూసే ఉంటారు. నేను అంటే ఈ ఛానల్లో పెట్టలేదు కానీ ఓల్డ్ ఛానల్లో అయితే పెట్టాను. ఇక్కడ ఏంటంటే విత్ ఇయర్ రింగ్స్ మ్యాచ్ చేసి పెట్టాను అనమాట. అండ్ ఇది వచ్చేసి జడావు కుందన్ నెక్లెస్ విత్ స్వెరక్సీ కాంబినేషన్తో. అండ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసాయి. ఇయర్ రింగ్స్ కూడా మనకు స్క్రూ టైపే ఉంటాయి అనమాట. అండ్ ఇవి వచ్చేసి షుగర్ బీడ్స్ హారం, మిడిల్కి వచ్చేసి ఇలా ఎమ్రోల్స్ అయితే వచ్చేసాయి విత్ లక్ష్మీదేవి అమ్మవారు ఉన్న స్టడ్స్ అనేది మ్యాచ్ చేశారు. ఇదేనండి ఈరోజు మన కలెక్షన్. ఐ హోప్ మీకు కూడా వీడియో నచ్చింది అనుకుని, నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.